నిత్యమైన వెలుగు. ఆయన్నెవరో వెలిగించలేదు, ఆయనే వెలుగు అయి ఉన్నాడు. తెల్ల వస్త్రాలు ధరించి మనం మందిరానికి వచ్చినట్లు, రంగు బట్టలు ధరించి దేవుని సన్నిధిలో కూర్చున్నట్లు, మనం ఆరాధించే దేవుడైన యెహోవా వెలుగునే వస్త్రంలాగా ధరించాడట. ఆమేన్. దేవుని వస్త్రం ఏంటి? వెలుగు. వెలుగునే వస్త్రంలాగా ధరించి ఆయన్నెవరూ వెలిగించలేదు, ఆయనే ప్రపంచాన్ని వెలిగించే జ్యోతిర్మయుడగు దేవునిగా ఉన్నాడు. యాకోబు గ్రంథకర్త దేవుణ్ణి ఒక అద్భుతమైన పేరుతో పిలుస్తాడు. ఏమనంటే జ్యోతిర్మయుడైన దేవుడు అని. ఒకసారి చెప్పండి. జ్యోతిర్మయుడగు దేవుని యొద్ద నుండి శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి బహుమానము. చక్కటి మాట అక్కడ అంటాడు. మెట్టుకు దేవునికి పెట్టిన పేరేంటంటే జ్యోతిర్మయుడగు తండ్రి. చెప్పండి. జ్యోతిర్మయుడగు తండ్రి అనే ఆ పేరును ఇంగ్లీష్లో భలే ఉంటుంది. ఫాదర్ ఆఫ్ లైట్స్. ప్రతి జ్యోతిని వెలిగించిన తండ్రి మనం ఆరాధించే దేవుడు. ఇంకోసారి చెప్తున్నాను, ఆయనను ఎవరో వెలిగించలేదు, ఆయనే ప్రపంచాన్ని వెలిగిస్తున్నాడు. జ్యోతులకు తండ్రి అని మనం విన్నాం కదా. ఏ జ్యోతులకు తండ్రి? ఆదికాండంలో చూస్తాం. పెద్ద జ్యోతి, ఇద్దరు కూతుర్లు ఉన్నారనుకోండి, ఇద్దరికి జ్యోతి అనే పేరు పెట్టాలనిపించింది అనుకోండి, పెద్ద అమ్మాయికి ఏం పెడతారు? పెద్ద జ్యోతి. చిన్న అమ్మాయికి చాలాసార్లు అంటారు కదా, మీరు కూడా వినుంటారు, పెద్ద జ్యోతి చిన్న జ్యోతి, పెద్ద జ్యోతి చిన్న జ్యోతి అని అంటారు కదా. ఎవరా పెద్ద జ్యోతి? పోయి కనుక్కొని వస్తారా? ఎక్కడికి వెళ్తారు కనుక్కోవటానికి? ఆ పెద్ద జ్యోతి సూర్యుడు, చిన్న జ్యోతి దైవజనమ. ఆ పెద్ద జ్యోతికి వెలుగునిచ్చిన వాడు జ్యోతిర్మయుడగు తండ్రి. చిన్న జ్యోతిగా పిలువబడుతున్న చంద్రునికైనా నక్షత్రాలకైనా ప్రకాశించే ఆ వెలుగును అనుగ్రహించిన వాడు జ్యోతిర్మయుడగు తండ్రి. అందుకనే ఈ దేవునికి పెట్టబడిన పేరు ఫాదర్ ఆఫ్ లైట్స్. యేసయ్యకు మహిమ కలుగును గాక. అందుకనే క్రైస్తవుడు ఎప్పుడు సూర్యుడిని ఆరాధించడం, పొర్రపాటును కూడా సూర్యుడికి నమస్కారం పెట్టడం. మరి ఎవరికి నమస్కారం పెడతాడు? సూర్యుడిని ఏ దేవుడు సృష్టించాడో సూర్యుడిని సృష్టించిన దేవునికి మాత్రమే సాష్టాంగపడి నమస్కారం పెడతాడు. మనకు సూర్యుడు కావాలా? సూర్యుడిని సృజించిన వాడు కావాలా? చంద్రుడు కావాలా? చంద్రుడిని సృజించిన వాడు కావాలా? నక్షత్రాలను ఆరాధన చేద్దామా? నక్షత్రాలను సృజించిన దేవుణ్ణి ఆరాధన చేద్దామా? క్రైస్తవుడు సృష్టిని ఆరాధించడు, సృష్టిని సృష్టించిన సృష్టికర్తను మాత్రమే ఆరాధిస్తాడు నిజ క్రైస్తవుడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఎందుకు సూర్యుడిని ఆరాధించకూడదు? పొర్రపాటున పొద్దున్నే లేచి. అఫ్కోర్స్ కొంతమంది విశ్వాసాలు ఉంటాయి, వాళ్ళు చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ ప్రభు బిడ్డలుగా సూర్యుడి వైపు తిరిగి మన దండం పెట్టకూడదు. చంద్రుడిని చూసి అప్పుడే లైట్ వచ్చిందనుకో, కరెంట్ వచ్చిందని కొంతమంది ఇట్లాంటి పనులు చేయకూడదు. రైట్, వింటారా? ఎందుకో తెలుసా? నీవు ఆరాధించేది చోటామోటా దేవుణ్ణి కాదు, పిల్లదేవుణ్ణి కాదు, ప్రజల చేత దేవుడని తయారు చేయబడిన దేవుని కాదు, మనుషులు తయారు చేసిన దేవుని కాదు. నువ్వు ఆరాధించేది మనుషులను తయారు చేసిన దేవుని మనం ఆరాధిస్తున్నాం. మనుషులు తయారు చేసిన దేవుని కాదు. ఎవరిని? ఈ మనిషిని, మట్టి మనిషిని ఏ దేవుడు? సూర్య చంద్ర దైవజనమ. ఎందుకు వాటిని మనం ఆరాధించకూడదు? సూర్య నమస్కారం, చంద్ర నమస్కారం, తిథులు నక్షత్రాలు ఎందుకు క్రైస్తవులు పాటించకూడదు? ఎందుకు వాటికి నమస్కారం చేయకూడదో చూడండి. ద్వితీయోపదేశకాండంలో అంటాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 19వ వచనం. 4:19 నాతో కలిసి అందరూ చెప్పండి. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరులు గొల్పబడి నీ దేవుడైన యెహోవా
సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లు మీరు బహుజాగ్రత్త పడుడి. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అయ్యలారా వినండి, సూర్య చంద్ర నక్షత్రాదులట సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజలకు వెలుగునివ్వటానికి దేవుడైన యెహోవా చేత వారు పంచి పెట్టబడినటువంటి వారు. ఎవరు? సూర్యుడు పంచి పెట్టబడినవాడు. చంద్రుడు ఎవరు? పంచి పెట్టబడినవాడు. మాట్లాడాలి. నక్షత్రాలు ఎవరు? ఎవరి కొరకు? సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజలకు వెలుగునివ్వటానికి సూర్య చంద్ర నక్షత్రాదులు వారు పంచి పెట్టబడినవారు. కొంచెం దిమాకున్నోడైనా పంచి పెట్టబడిన వాటిని అనుభవిస్తాడు, పంచి పెట్టిన వానిని ఆరాధిస్తాడు. మీరు పెద్దగా ఆమె చెప్పలేదంటే అనుకోవాల్సి వస్తుంది. నా మాట అర్థమైందా? పంచి పెట్టబడిన వాటిని అనుభవిస్తాడు, పంచి పెట్టబడిన వాటిని అనుభవిస్తాడు. వాటిని ఏ దేవుడు పంచిపెట్టాడో పంచిపెట్టిన దేవునిని ఒక మాట అనుకోండి. ఈరోజు ప్రార్థనకు వచ్చిన మీ అందరికీ తలో ₹1,00,00,000 పంచిపెట్టాను అనుకోండి. నేను ఎవరికి పంచిపెట్టట్లా అనుకోండి. ఒక మాట, తలో ₹1,00,00,000 పంచిపెట్టాను అనుకోండి. నేను పంచిపెట్టిన ₹1,00,00,000తో వెంటనే అమ్మా ఎక్కడ ఫ్లాట్ కొంటావు తల్లి? హైటెక్ సిటీ దగ్గర 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కొని ఆ 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనుభవిస్తా. మా జెర్మియా అన్న అన్న పర్వాలేదు. అబ్బాబ్బా దేవుడు ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇచ్చాడు. ఆయన 100 ఏళ్ళు చల్లగా ఉండాలా? మజ్జిగలాగా ఉండొద్దా? 100 ఏళ్ళు చల్లగా ఉండాలా? అబ్బా మహానుభావుడు అని పంచిపెట్టిన దాన్ని అనుభవిస్తారు, పంచిపెట్టిన వానిని ఆరాధిస్తారు. సూర్యుని పంచిపెట్టినవాడు నీ దేవుడైన యెహోవా. చంద్రుణ్ణి పంచిపెట్టినవాడు నీ దేవుడైన యెహోవా. నక్షత్రాలను పంచిపెట్టినవాడు నీ దేవుడైన యెహోవా. పంచిపెట్టబడిన ప్రకృతిని అనుభవించాలి. వీటన్నిటిని ఏ దేవుడు పంచిపెట్టాడో ఆయనను మాత్రమే ఆరాధించాలి. ఒకవేళ ఎంత విన్నా కూడా నేను సూర్యుడికే నమస్కారం చేస్తాను అని అన్నావు అనుకోండి, సూర్యుడు నిన్ను చూసి శహబాష్ అన్నాడు, ఒరే మెంటల్ బ్యాచే, నేనే ఆయన ఆరాధిస్తున్నాను రా. పగటికి పగలు, రాత్రికి రాత్రి, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నిరంతరము ఆరాధించబడుతున్న ఏకైక నామం దేవుడైన యెహోవా నామం. అందుకని కీర్తనకర్త పాటలు పాడేటప్పుడు ఆయనకి ఇప్పుడు పాటలు పాడేటప్పుడు సింగిల్గా పాడితే బాగుంటుందా, గ్రూప్గా పాడితే బాగుంటుందా? ప్రార్థన చేసుకునేటప్పుడు గ్రూప్గా ప్రార్థన చేస్తే గమ్ముగా ఉంటుందా, సింగిల్గా ప్రార్థన చేస్తే గమ్ముగా ఉంటుందా? ఆయన పాటలు పాడుతా స్తుతిస్తా ఆయనకి కాస్త జాయింట్ కావాలనుకున్నాడు, కాంబినేషన్ కావాలనుకున్నాడు. కాంబినేషన్ కావాల్సి వచ్చి ఏమన్నాడు తెలుసా? సూర్యుడా రా మనం కలిసి ప్రభుని స్తుతిద్దాం. ఆ తర్వాత చెప్పండి, చంద్రుడా రా కలిసి ఆరాధిద్దాం. నక్షత్రాలారా మనం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం రండని సూర్య చంద్ర నక్షత్రాదులను భక్తుడైన దావీదు ఆరాధనకు పిలిచాడు, ఏకీభవించి ఆరాధిద్దామని. దీని అర్థం ఏంటో తెలుసా? సూర్యుడే సృష్టికర్తను ఆరాధిస్తున్నాడు, చంద్రుడే సృష్టికర్తను ఆరాధిస్తున్నాడు, నక్షత్రాలే సృష్టికర్తను ఆరాధిస్తూ ఉన్నాయి. అవన్నీ సృష్టికర్తను ఆరాధిస్తుండగా మనం ఎవరిని ఆరాధించాలి? మీరందరూ ఎట చూస్తున్నారంటే సూర్య చంద్ర నక్షత్రాదులను ఆరాధనకి పిలిచినట్లుగా ఎక్కడుంది? బైబిల్లో ఉంది. అదే బైబిల్లో ఏమన్నా రెఫరెన్స్ చెప్పమంటారా? కీర్తనల గ్రంథం చూడండి, 148వ కీర్తన 3-4 చరణాలు. సూర్య చంద్రులారా చెప్పండి. మనం ఎవరిని విమర్శించొద్దు, ఎట్ దట్ సేమ్ టైం మన విశ్వాసాన్ని కనపరుచుకునే విషయంలో
ఎవరికి దేనికి రాజీ పడకూడదు. పెద్దగా చెప్పాలి ఈ మాట. ఏం చెప్పాను? ముందు మాట చెప్పండి. మీరు సగం కట్ చేసి చెప్తే అట్ట. ఎవరిని మనం కించపరచదు. ఎట్ దట్ సేమ్ టైం మన విశ్వాసాన్ని బయలుపరుచుకునే విషయంలో ఎవరితో రాజీ పడకూడదు. ఆమేన్, ఆమేన్, రైట్. ఇప్పుడు సూర్యుని ఏమని పిలుస్తున్నాడు? హే సూర్య భగవాన్ అన్నాడా? హే చంద్ర భగవాన్ అన్నాడా? ఏమన్నాడు? రమేష్ ఇట్రా, రాజా ఇట్రా. మామూలుగా మనిషిని పిలిచినట్టు పిలుస్తున్నాడు దావీదు. సూర్య చంద్ర నక్షత్రాదులారా రండి. రాజ్కుమార్ గారు ఎట్రండి. ఏసోత్తమన్నా ఎట్రండి. మనిషిని పిలిచినట్లుగా పిలుస్తున్నాడు. అట్లా పిలవకుండా సూర్యుడి వైపు చూసి హే సూర్య భగవాన్ కమ్ అనే కనుకంటే సూర్యుడు అంటాడు, ఒరే మెంటల్ కేసో, నేను భగవంతుని కాదు, నేను దేవుణ్ణి కాదు, నన్ను సృష్టించిన దేవుడు ఒకరున్నారు. సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆయనకు మాత్రమే చెందునుగాక.